దశమాధిపతి. రాజ్యంలో రాజ్యాధిపతి ఒకటిలో ఉన్న బాల్యమందు రోగములు కలవాడు. క్రమముగా ద్రవ్యాభివృద్ధి కలుగును. విద్యా గుణ సంపన్నుడు. పదవపతి రెండులో ఉన్న లోకపూజితుడు, గుణవంతుడు, పితృసౌఖ్యం కలవాడు, దాత అగును. పదవపతి మూడులో ఉన్న గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మయుతుడు, సోదరులు, సేవకులు కలవారు. పదవపతి నాలుగులో ఉన్న గుణవంతుడు, ధనవంతుడు, మాతృసుఖం, భూ గృహ వాహన సౌఖ్యములు కలవాడు. పదవపతి ఐదులో ఉన్న నిత్య సంతోషి, పుత్రులు, విద్యలు కలవాడు. పదవపతి ఆరులో ఉన్న శత్రుబాధలు, పితృసౌఖ్యం లేనివాడు, దరిద్రుడు, నిపుణుడు. పదవపతి ఏడులో ఉన్న కళత్ర సుఖం, ధర్మపరుడు, వక్త, మంచి మనస్సు కలవాడు. పదవపతి ఎనిమిదిలో ఉన్న పరనిందకుడు, దీర్ఘాయువు, ఏ పని చేయనివాడు. పదవపతి తొమ్మిదిలో ఉన్న పుత్రధనం, సుఖములు కలవాడు. ప్రజాప్రతినిధి అగును. పదవపతి పదవ స్థానమందున్న మంచి లాభదాయకమైన వృత్తి లభించును. చేసే పనులు కలిసి వస్తాయి. సత్యవాది, పరాక్రమశాలి, గురుభక్తి, సర్వకార్యానిపుణుడు, సుఖపడును. పదవపతి 11వ స్థానమందున్నను లాభాధిపతితో కలిసి ఎచ్చట ఉన్నను లేదా వారికి పరివర్తన కలిగినను దశమాధిపతి యోగము తగ్గును. లాభాధిపతి యోగకారకుడగును. సత్యవాది, ధన పుత్రులు గలవాడు, గుణవంతుడు. పదవపతి 12వ పతుల సంబంధము వృత్తి భంగమగును. ధన నష్టమునకు, కర్మహీనతకు కారణమగును. నేర్పరి, శత్రుభీతి కలవాడు, విచారగ్రస్తుడు అగును. పదవపతి 2, 3, 7లలో ఉన్న అభిమానవంతుడు, గుణవంతుడు, సత్య ధర్మములు కలవాడు, వక్తయగును. పదవపతి 4, 10లో ఉన్న ప్రసన్నమైన ముఖము, సత్యవంతుడు, సుఖి, ధనవంతుడు, సంతానవంతుడు అగును. పదవపతి 5, 9లలో ఉన్న అభిమానవంతుడు, వినయము కలవాడు, రాజపూజ్యుడు. పదవపతి 6, 8, 12లలో ఉన్న చతురుడు, గుణవంతుడు, శత్రువులచే బాధించబడువాడు, సౌఖ్యహీనుడు. లాభాధిపతి గురించి. 11వపతి 11వ స్థానమందున్న అనేక విధములుగా లాభించును. శ్రమ లేకయే వస్తు, వాహన, ధన లాభములు కలుగును. లాభస్థానమున గురువు జాతకుని జ్యేష్ఠునిగా చేయును. గురువు అచ్చట ఉండవచ్చును, కాని అన్నలు మాత్రము ఉండరు. ఉండినా నశింతురు. 11వపతి 11వ స్థానమందు ఉన్న గురు, శుక్ర, చంద్రులతో కలిసిన ధన ధాన్యములు కలవాడును, ఆభరణము కలవాడును అగును. 11వపతి 2వ స్థానమందున్నను ధనాధిపతి కేంద్రమందున్నను లాభమందును గురువు ఉండిన విశేష ధనము లాభం కలుగును. 11, 12వ పతులు సంబంధము చోరాది భయములను కలిగించును మరియు ధన నష్టము, జ్యేష్ఠ భాతృ దుఃఖమును కలిగించును. సామాన్యంగా లాభాధిపతి సూచించు దిక్కు నుండి ధనప్రాప్తి చెప్పవలెను. లాభాధిపతి 1లో ఉన్న ధన ధాన్యములు, విలువైన ఆభరణములు కలవాడు అగుదురు. సాత్వికుడు, కార్యదక్షుడు, అందరి యందు గురుదృష్టి కలవాడు. 11వపతి 2, 3లలో ఉన్న తీర్థయాత్రాశక్తి, శూలయోగి. 11వపతి 2లో ఉన్న ధనవంతుడు, ధార్మికుడు, కార్యసిద్ధి కలవాడు, సుఖి. 11వపతి 3లో ఉన్న మాతృసఖ్యం కలవాడు, పనులన్నిటినందు నిపుణుడు, శూలతో భయపడువాడు. 11వపతి 4లో ఉన్న తల్లి పక్షము నుండి ధనాగమనము, భూగృహ సౌఖ్యము. 11వపతి 5లో ఉన్న ధర్మాత్ముడు, శీలవంతుడు, విద్య, పుత్రసుఖం. 11వపతి 4, 5లలో ఉన్న వివిధ సుఖములు, సత్ప్రవర్తన, సంతానవంతుడు, కార్యసాధకుడు అగును. 11వపతి 8లో ఉన్న రోగి, పరసేవ వల్ల జీవనము, శత్రుబాధలు కలవాడు, అన్యదేశ సంచారి, క్రూరుడు, ప్రవాసి. 11వపతి 7లో ఉన్న ఉదార స్వభావుడు, గుణవంతుడు, ఓర్పు గలవాడు, అలసట లేనివాడు, రోగయుక్తురాలకు భార్య కలవాడు, కాముకుడు, భార్య వశుడు, భార్య వల్ల డబ్బు వచ్చును. 11వపతి 8లో ఉన్న నిలకడలేని స్వభావం, మూర్ఖుడు, ధనహీనుడు, కర్మహీనుడు, దీర్ఘాయుష్మంతుడే కాని భార్య కంటే ముందుగా చనిపోవును.
11వ 9లో ఉన్న ప్రజాపూజ్యుడు, ధనవంతుడు, సత్యవాది, ధర్మపరుడు. 11వ 10లో ఉన్న నేర్పరి, సత్యభాషి, కులాచారవంతుడు, ధనికుడు. 11వ 11లో ఉన్న వక్త, కవి, పాండిత్యము, అభ్యుదయవాది, ధన భోగములు గలవాడు, అన్నిటా ధనలాభం కలుగును, విద్యావంతుడు. 11వ 12లో ఉన్న మ్లేచ్ఛులతో స్నేహం, వ్యభిచారి, క్షణక్షిత్తము కలవాడు, సంసార లంపటుడగును, సత్కార్యములకు ఖర్చు చేయును. వ్యయాధిపతి గురించి 12వ 2-11లందున్న వ్యయస్థానమునందు అనేక గ్రహములుండి వ్యయాధిపతి ధన లాభములందున్న ప్రతాపం కలవాడు, ధన వాహనములు కలవాడగును. 12వ 12లందున్న అధిక వ్యయము, అనారోగ్యము, కష్టములు, అనేక దుఃఖములు కలుగును. 12వ 9వ 10తో కలిసి ఉన్న శుభుడైన, శుభదృష్టి కలిగి ఉన్న ధర్మము మూలకముగా ధనం వ్యయం చేయును. 12వ 1లో ఉన్న భార్య వల్ల సౌఖ్యముండదు, సుఖహీనుడు, బలహీనుడు, కపరోగి, విద్యాధనము లేనివాడు, దుర్బలు. 12వ 2లో ఉన్న ధర్మశీలుడు, ప్రియభాష, సత్కార్యములకు ఖర్చు చేయును. 12వ 2-3లలో ఉన్న 2-8లలో ఉన్న విష్ణుభక్తి కలవాడు, గుణవంతుడు, కోరికలు కలవాడు. 12వ 3లో ఉన్న సోదర సుఖం ఉండదు, పరద్వేషి. 12వ 3-4లో ఉన్న భార్యాద్వేషము కలవాడు, బంధు విరోధి, స్వార్థపరుడు, పరదేశవాసం చేయుటయందు ఇష్టత కలవాడు. 12వ 4లో ఉన్న మాతృసౌఖ్యం లేనివాడు, భూ గృహ వాహన సౌఖ్యములుండవు. 12వ 5లో ఉన్న పుణ్యతీర్థములు సేవించును, పశు సంపద కలవాడు, పాప సంబంధమున్న అసత్యవాది, ధనమును పాడు చేయును, పుత్రులకై అధిక ఖర్చు చేయును. 12వ 6లో ఉన్న పాపబుద్ధి కలవాడు, కోపిష్టి, పరస్త్రీలోలుడు. 12వ 7లో ఉన్న భార్యకై ఎక్కువ ఖర్చు చేయును, భార్య సుఖం లేనివాడు, విద్య బలం లేనివాడు. 12వ 8లో ఉన్న ఇచ్చుకములాడువాడు, సద్గుణుడు, లాభపరుడు. 12వ 9లో ఉన్న స్వార్థపరుడు, గురుద్వేషి. 12వ 6-12లలో ఉన్న మాతృవిరోధి, రోగి, వ్యభిచారి, సంతాన దుఃఖములు కలవాడు, గ్రామాధికారం ఎవరు. 12వ 10లో ఉన్న పితృసౌఖ్యం తక్కువ, అధికారుల వల్ల ధన నష్టం కలుగును. 12వ 11లో ఉన్న లాభం వచ్చే చోట రాదు, పరధనం లాభించును. 12వ 10-11లలో ఉన్న సుకుమారుడు, ఆయుష్మంతుడు, ఉదార స్వభావుడు, పుత్ర సుఖము లేనివాడు, మంచి గుణములు కలవాడు. 12వ 12లో ఉన్న అధిక ఖర్చు, దేహ సౌఖ్యముండదు, కోపశీలి. రవి బలహీనుడుగా ఉన్న ఆత్మవిశ్వాసం తక్కువ, అనుమానం ఎక్కువ. చంద్రుడు బలహీనంగానున్న స్థిమితం తక్కువ, తరచూ మనస్సు మారును. కుజుడు బలహీనంగానున్న శక్తి సామర్థ్యములు తక్కువ, శని బలహీనంగానున్న అల్పాయుర్దాయము.